ఈ మధ్య చాలా మంది పేషెంట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, హెవీ బ్లీడింగ్, సైకిల్ ముందు స్పాటింగ్ అని, బ్లీడింగ్ అని, మొన్నే సైకిల్ అయిపోయింది మేడం, మళ్ళీ 11 days కే సైకిల్ వచ్చింది, ఇట్లా అంతా కంప్లైంట్స్ తో వస్తున్నారు. ఎస్పెషల్ గా ఈ దివాళీ, దసరా, ఈ ఫెస్టివల్స్ అన్ని అయిపోయిన ఈ టైంలో చూస్తున్నాము. ఏంటి అని ప్రాపర్ గా హిస్టరీ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దే కీప్ యూజింగ్ రిపీటెడ్ గా పీరియడ్స్ డిలే చేయడానికి మెడికేషన్స్ వాడుతున్నాం అన్నారు. పీరియడ్స్ డిలే అవ్వడానికి మెడికేషన్స్ వాడొచ్చు, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొలాంగ్డ్ యూసేజ్ చేయకూడదు అండ్ రిపీటెడ్ యూసేజ్ కూడా చేయకూడదు. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా మ్యారేజ్ ఉంది, ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా అకేషన్ ఉంది అంటే వాడచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ డేస్ డిలే ద సైకిల్ వాడటం కూడా అంత మంచిది కాదు. ఇవి వాడేటప్పుడు ప్రొజెస్ట్రాన్ ఓన్లీ వాడితే కొంతవరకు సేఫ్. అది కూడా చాలా మంది ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన అన్ని డేస్ వాడకుండా జస్ట్ కౌంటర్ లో తెచ్చుకుని వాళ్ళకి తెలిసినట్టుగా వాడుతున్నారు. అలా కాకుండా మీరు తెచ్చుకున్నప్పుడు ప్రాపర్ గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ వాడండి. డేట్ రాలేదు, సో అకేషన్ అయిపోయింది, సో 2 days 3 days వాడి ఆపేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ సైకిల్ కూడా ఇర్రెగ్యులర్ గా రావటము, లేదంటే సైకిల్ టైం రాకముందే బ్లీడ్ అవ్వటము, బ్లీడ్ అయినా కొంచెమే బ్లీడ్ అవ్వడం, ఇట్లా సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ మెడికేషన్స్ టు డిలే యువర్ సైకిల్ ఆర్ టు పోస్ట్ పోన్ యువర్ సైకిల్, యూజ్ ద ప్రాపర్ డోసేజ్ అండ్ థ్యాంక్ యూ.